ఎవరు ఏదన్నా వినొద్దు ఒకటే అనుకోని కాన్ఫిడెన్స్కి వచ్చాం. సో అది వాళ్ళ ప్రూవ్ అయింది, దాని గురించి డిస్కషన్ లేదు. మా బ్యానర్లో 25th ఫిలిం ఫస్ట్ వీక్లోనే 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంటే ఇంతకు మించి సమాధానం ఏమీ లేదు సినిమా విషయంలో. పోతే నాది అందరికీ ఒక రిక్వెస్ట్, 25 సినిమాలు తీసాము, మా బ్యానర్లో అందరు హీరోలు పనిచేశారు, అందరు హీరోలతో మేము వర్క్ చేసాము. ఇంకా ప్రతి ఒక్క హీరోతో ఈ సంస్థలో సినిమాలు తీయాలి. ఈరోజు సోషల్ మీడియాలో అభిమానులు కావచ్చు, ఏ హీరో అభిమానులన్నా కానీ మనని మనం తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బాహుబలి, దాని తర్వాత ఒక డీజే గురించి బాంబే నుంచి వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. బాంబే గురించి ఏం ట్వీట్లు చేశారు 2 days బ్యాక్, కంపారిజన్ ఆ సినిమాకి డీజే సినిమా చూసుకొని హిందీ సినిమాలు చూడండి, అలా తీయండి అని. అది మన తెలుగు సినిమా స్టామినా. మనని మనం తక్కువ చేసుకోవద్దు. ప్రతి ఒక్క హీరో సినిమాలు మనకి బాగా ఆడాలి, ఒక్కరిని మించిన ఒక్క సినిమా గ్రాసర్స్ పెరగాలి. నెక్స్ట్ వచ్చే సినిమా డీజే తర్వాత దీనిపైన గ్రాస్ పెరగాలి. అలా ప్రతి సినిమా పెరుగుతూ మన తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగాలి. కానీ మనం ఏ హీరో అభిమానులు కానీ ఒక హీరోని తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే తెలుగు, మనం అందరం తెలుగు వాళ్ళం, మన సినిమా స్టామినా పెంచండి దయచేసి. ప్రతి ఒక్క అభిమానికి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.